ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము ఇటు రీతిగా మీ సన్నిధిలో చేరి ఉండగా, ఒకప్పుడు వేసవి కాలంలో ఈ వేడిని తట్టుకోలేక కూలర్స్ని వాటిని నీళ్లతో నింపి చల్లపరుచుకున్న దినములు నా తండ్రి మావి మొన్నటి వరకు. అయితే ఈరోజు ఇంత చక్కటి వర్షాలను మీరు మాకు దయచేసి ఏ కూలర్ లాంటివి కానీ ఏసీ కానీ అవసరం లేకుండానే ఈ భూమండలాన్ని నా ప్రభువా ఇటు రీతిగా మీరు చల్లపరిచినందుకై మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఆజ్ఞాపిస్తేనే ఈ వర్షం కురుస్తుంది, కానీ మీరు ఆజ్ఞాపించకపోతే ఈ వర్షం కురవదని మేము తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఇంత చక్కటి వాతావరణంలో మీ వాక్యాన్ని వినే ధన్యతను మీరు మాకు దయచేసేందుకే స్తోత్రములు చెల్లిస్తూ మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలు మాకు బయలుపరచమని ప్రాధేయపడచ్చు. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు యోహాను సువార్త 2వ అధ్యాయంలోని మనకు బాగా పరిచయం ఉన్న సందర్భం ఇది. కొన్ని సందర్భాలలో మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ ఇంకనూ తెలుసుకొనవలసినవి అనేకం ఉంటాయి కనుక వాటి ద్వారా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని దేవునికి ఇష్టలుగా మనం మారటమే మన యొక్క విధి, మన యొక్క విధేయత. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరొకసారి చదువుకొని వివరణలోనికి ప్రవేశిద్దాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనడు. ఆ మాట అన్నాడే కానీ తర్వాత ఆయన ఏ పని చేయవలనో ఆ పనికి ముందుకెళ్ళిపోయాడు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి.
చదువుకున్న ఈ భాగం మనకేం తెలియపరుస్తుంది? సాధారణంగా వివాహాలు జరిగేటప్పుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ప్రభువు కూడా కానా అనే ఊరిలో వివాహానికి హాజరయ్యాడని అప్పుడు గుర్తు చేసుకుంటారు. కేవలం ఆ సందర్భంలో మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితం బలపడడానికి ఈ సందర్భం ఎంతగానో ఉపయోగపడేది. ఇది అర్థం అవ్వాలేనంటే ఒకసారి కురుస్తున్న ఈ వర్షాలు ఏకదాటిగా, నాకు తెలిసి ఇది 2 రోజుల క్రితమే ప్రారంభమైంది ఈ వర్షం. అనేక ప్రాంతాలలో ఈ వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని చోట్లయితే ఈ వర్షపు దెబ్బకు ఇండ్ల మధ్యలోనికి మొసళ్ళు కూడా వచ్చేసాయి, క్రోకోడైల్స్. అవి వచ్చి నీళ్ళలో పోతున్నాయంటే కాదు, ఇలాంటి ఒక షెడ్ ఉందనుకోండి, ఈ షెడ్ పైన రేకులు ఉన్నాయి చూసారు, రేకు మీద ఎక్కి కూర్చుంది మొసలి. వార్తల్లో చూసిండేది. అంత పైకి ఎలా వెళ్ళింది అంటే అంత ఎత్తుకు నీళ్ళు వచ్చాయి కొన్ని ప్రాంతంలో. అది నీళ్ళలో ఈత కొట్టుకుంటూ, ఇది నాకు ఎప్పుడు దొరకలేదు, ఎప్పుడు నీళ్ళలో తిరుగుతాండి, ఇది కొంచెం రెస్ట్ తీసుకోవడానికి బాగుంది అన్నట్లుగా ఆ మొసలి షెడ్ ఎక్కి కూర్చుంది. షెడ్ మీద అప్పుడప్పుడు మనం చూసింది పిల్లులు, కోతులు, కాకులు, పక్షులు ఇలాంటివి చూసాం, కానీ మొసలెక్కి షెడ్ ఎక్కుతుందన్న విషయం నేను నా కలలో కూడా ఊహించలేదు. మన సంఘ ట్రెజరర్ నవీన్ గారు అక్కడ విజయవాడలో ఉన్నారు, నిన్న వెళ్ళారు అక్కడికి. ఇప్పుడే వస్తుండగా ఫోన్ చేశాడు. ఏ ప్రాంతానికి అయితే చేరుకున్నానో అక్కడ ఇళ్ళ లోపలికి నీళ్ళు వచ్చేసాయి. భార్యను బిడ్డను అందరిని తీసుకొని మిద్ద మీద ఒక గది ఉంటే అక్కడ కూర్చోబెట్టాము, కింద పాములు తిరుగుతున్నాయని అన్నట్టు. అంటే భయంకరమైన పరిస్థితులు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నప్పటికీ, నిజానికి మనం నిర్మించుకున్న నిర్మాణాలు, భవనాలు, నిర్మించుకున్న రోడ్లు, ఇవన్నీ ఆయా ప్రాంతాలలో ప్లాన్ ప్రకారంగా లేకపోవడం వల్లనే అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని కూడా మనం గమనించాలి. మా ఇండ్లలోకి మొసళ్ళు వస్తున్నాయి, మా ఇండ్లలోనికి పాములు వస్తున్నాయి అని మనం అనుకోవచ్చు. వాస్తవానికి అయితే అవి తిరిగే స్థలంలోకి మనం వెళ్ళి ఇల్లులు కట్టేసుకున్నాం, భవనాలు కట్టేసుకున్నాం. ఇది కొద్దిసేపు పక్కన పెడితే, అసలు ఈ మేఘాలు ఎలా వస్తున్నాయి, వర్షాన్ని ఎలా కురిపిస్తున్నాయి, మళ్ళీ పైన మనం తలెత్తి చూస్తే ఆకాశంలో ఈరోజు మై డాటర్ లూసీ ఈరోజు ఉదయం చెప్తోంది, షీ వాజ్ టెలింగ్ మీ ఇన్ ద మార్నింగ్, నాన్న క్లౌడ్స్ ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. బయటకు వచ్చి మేఘాలు చాలా వేగంగా పోతున్నాయి, చూద్దురా అన్న టైంలో నన్ను పిలిచింది ఈరోజు. అసలు అంత స్పీడ్గా ఎలా పోతున్నాయి అవి? మనమేమో వాక్య ధ్యానం యోహాను సువార్త 2వ అధ్యాయం తీసుకున్నాం. అసలు ఆ సందర్భానికి నేను మాట్లాడుతున్న ఈ వర్షానికి ఉన్న సంబంధం ఏంటి? ఏమాత్రం పొంతన కుదరని పరిస్థితిలో ఉండొచ్చు. వాక్య ధ్యానమేమో యోహాను సువార్త 2 తీసుకున్నారు. ఏదో మాట్లాడలో గంట సేపు కాబట్టి మాట చాతుర్యం కలిగినవాడు, వాక్ చాతు కలిగినవాడు, అందుకే ఏదో మాట్లాడుతున్నాడు అని ఎవరు భావించక, యోబు గ్రంథం 37వ అధ్యాయం మనం తీసుకున్న వాక్య ధ్యానం యోహాను సువార్త 2వ అధ్యాయానికి, దానికి కొంచెం ముందు పరిచయ మాటలుగా యోబు గ్రంథం 37వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 37, బుక్ ఆఫ్ జోబ్. ఈ మేఘాలు కదులుతూ వర్షాలు పడుతుంటే మధ్య మధ్యలో ఉరుముల శబ్దాలు. ఒక మంచి ప్రోగ్రాం జరిగేటప్పుడు పక్కన మ్యూజిక్ ఎలాగైతే వస్తుంటుందో, ఇంత పెద్ద తుఫాను వర్షం వచ్చేటప్పుడు మధ్యలో ఈ ఉరుముల ధ్వని మనకు అలా వినపడుతూ ఉంటుంది.
ఆ ఉరుముల శబ్దానికి తట్టుకోలేక పిల్లలేమో చెవులు మూసుకుంటారు. ఇక పెద్దలైతే లోపల కిచెన్లో సామాన్లు కదిలేటప్పుడు, యుటెన్సిల్స్ కదిలేటప్పుడు ఆ శబ్దానికి ఏదో అయిపోతుందని భయపడిపోతుంటారు. ముప్పై 37వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 2 నుండి చదువుకుంటూ వెళ్దాం, ముందుకి జాగ్రత్తగా చూద్దాం. ఆయన స్వర గర్జనమును వినుడి. దేవుని యొక్క యోబు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటూ ముందుకెళ్దాం. ఆయన స్వర గర్జనమును వినుడి, ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వని ఆలకించుడి. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ నంబర్ 37 వర్స్ నంబర్ 2 ఆన్వర్డ్స్. ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆయన స్వరము నుండి ఒక గర్జనం వస్తుందట, ఆయన నోట నుండి ఒక ధ్వని బయలు వెళ్తుందట. దానిని ఆయన ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. తన మెరుపును ఎవరు కనబడజేస్తాడట? దేవుడు మెరుపును చూపిస్తాడట మనకు. ఆ శబ్దం ఆయన వినిపింపజేస్తున్నాడట. మెరుపు వచ్చిన తర్వాత ఉరుము ధ్వని గర్జించును. మెరుపు ఒకసారి వస్తుంది, ఉరుములు ఇంకొకసారి వస్తున్నట్లు. సైన్స్ తెలిసిన వాళ్లకు వాళ్ళైతే బాగా చెప్పగలరు, కూడా వివరించగలరు. వెలుగు ప్రయాణించినంత వేగంగా శబ్దం, ధ్వని ప్రయాణించదు, అది టైం పడుతుంది అనే మాటలు అంటారు. కరెక్టేనా లేదా ఆపోజిట్ చెప్పారా? కరెక్టే చెప్పాను. ఫస్ట్ లైటే కదా వేగంగా వెళ్ళేది, లైట్. మెరుపు ఫస్ట్ కనబడుతుంది, ఆ తర్వాతనే ధ్వని, సౌండ్. ఇది బైబిల్లో ఎప్పుడో దేవుడు వ్రాసి పెట్టాడు చూడండి. అది సైన్స్ చదువుకునే వాళ్ళకు అదొక సబ్జెక్ట్, థియరీగా ఉంది. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. 3-4 వచనాల్లో ఎంత గొప్ప సైన్స్ చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. మెరుపు తర్వాత, దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. ఆయన మెరుపును నిలిపివేయడా అంటే మెరుపును తీసుకొని వచ్చేది ఎవరు? దేవుడే అని చెప్తున్నాడు అక్కడ. ఉరుము శబ్దాన్ని పుట్టించేది ఎవరు అని అంటే దేవుడే. తర్వాత 5వ వచనంలో దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనము చూసిన వర్షాలు ఒక గంట పడడమో, అరగంట పడడమో, ఆగిపోవడం, ఇలాంటివి చూసాం ఈ మధ్యకాలంలో. కానీ నాకు తెలిసి ఈ సీజన్లో గత 2 రోజులుగా కంటిన్యూ అవుతున్నటువంటి వర్షం ఇప్పుడుదే అనుకుంటున్నా. ఈ సీజన్లో వర్షముగా ప్రారంభమైనది మహావర్షముగా మారుతోంది, లేదా మారింది. ఆ వచనాలు చదివితే ఇందులో తెలుసుకోవాల్సిందేముంది కొత్తది అని మనకు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఉరుముకు ముందు, ఆ మెరుపుకు ముందు, వర్షానికి ముందు ఎవరో దీన్ని తీసుకొస్తున్నారని ఒకరి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎవరు అది? ఆయన అంటే దేవుడే. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముని చెయ్యును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చెయ్యును. ఇప్పుడే అందిన తాజా వార్త, వాతావరణ శాఖ తెలియజేస్తున్న ఫ్లాష్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన
అది తుఫానుగా మారి తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలు, ఒరిస్సా ప్రాంతాలలో అది తుఫానుగా మారి రానున్న 48 గంటలు లేదా 3 రోజులు వరుసగా వర్షాలు పడే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది అనగానే ఇంట్లో పిల్లలు ఆనందం తట్టుకోలేదు. ఎంతవరకు చెప్పగలరంటే, సముద్రం దగ్గర ఒక చోట పైన అల్పపీడనం ఏర్పడింది, అందుకే తుఫాను వచ్చింది. అది అందజేసే వార్త వాతావరణ శాఖ. అది అందజేయని మరో వార్త ఏంటంటే, చెప్పకుండా ఎప్పుడు ప్రయత్నించినా, చెప్పాలని ప్రయత్నించినా వారికి అందనిది, అంతు చిక్కని సందర్భం ఏంటంటే, ఇక్కడ యోబు గ్రంథంలో రాస్తున్న ఒక మాటే. అదేంటంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని ఉంది అక్కడ. అసలు అల్పపీడనం ఎట్లా ఏర్పడుతుంది? పోనీ అల్పపీడనం పలానా కారణం వల్ల ఏర్పడుతుంది, గాలి అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చింది, చుట్టుకుంది, మేఘాలను తిప్పింది, సుడిగాలు ఏర్పడింది, ఇలాంటివి ఎన్ని చెప్పినా కూడా అసలు అవన్నీ అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు నడిపిస్తున్నారు అంటే, అదే అధ్యాయంలో చెబుతున్నాడు 6వ వచనంలో, నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మేఘాలు అని పిలవగానే చిత్తమన ఏలినవాడా అని పలుకుతున్నాయట మేఘాలు. వెళ్ళండి పలానా పట్టణం మీదికి, వెళ్ళండి పలానా రాష్ట్రం వద్దకు, భూమిని తడపండి, మంచి నీటిని కురిపించండి వర్షంలో అని అనగానే ఏమాత్రము వెనుదిరగకుండా ఆ వర్షాలు, ఈ మేఘాలు 6వ వచనంలో ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడట. వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మన కళ్ళెదుట ఈ ఆదివారం ఇంత పెద్ద వర్షం కురుస్తూ ఉండడం మనకేం నేర్పిస్తుందంటే, వినాలి నానా, జస్టిన్ లిసన్ కేర్ఫుల్లీ. వర్షం మన కళ్ళెదురుగా పడటానికి గల కారణం, దేవుడి వచనాన్ని మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే, ఇది ఆయన వర్షముతోనూ మహావర్షముతోనూ ఆజ్ఞ ఇవ్వగానే, నువ్వు చెబితే నేను ఎందుకు కదలాలి ప్రభువా, నేను వెళ్ళి కదలను, ఇక్కడే ఉంటానని ఆ మేఘాలు, ఈ వర్షం మొండి పట్టేసుకొని అక్కడే కూర్చోలేదు. నా దేవుడు ఆజ్ఞాపించగానే నేను వెళ్ళి వర్షం కురిపించి తీరాల్సిందే అని ఎక్కడి నుండి ప్రయాణం చేసి ఈ మేఘాలు వస్తున్నాయో. అన్నానుగా ఇందాక, మేఘాలు చాలా వేగంగా పోతున్నాయి, నాన్న కమెంట్ సి అనే టైప్లో మాట్లాడుతుంది పాప. అంత ఫాస్ట్గా మేఘాలు, క్లౌడ్స్ అంత ఫాస్ట్గా ఎక్కడికి పోతున్నాయి? నాకు అనిపించింది వర్షం అయితే పడుతుంది కానీ మేఘాలు పోతున్నాయి. మేఘాలు అయితే ప్రయాణం చేస్తూ పోతున్నాయి, వర్షం పడుతుంది. అది వెళ్ళిపోతున్నప్పుడు వర్షం వెళ్ళిపోలేక ఇంకా పడతానే ఉందనంటే, ఒక మేఘం వెంబడి మరొక మేఘం, ఒక మేఘం వెంబడి మరొక మేఘం వస్తూనే ఉన్నాయి. మేఘం వేగంగా వస్తున్నాయి. మేఘం అంత వేగంగా వస్తుంది. ఎవరు ఆజ్ఞాపిస్తే కదిలింది మేఘం? అది ఆ మేఘంలో ఎవరన్నా డ్రైవర్ కూర్చొని ఓ పెట్రోల్ ట్యాంక్, ఓ డీజిల్ ట్యాంక్ వేసుకొని దాని మీద స్టీరింగ్ పట్టుకొని నడుపుతూ పోతుంటే మేఘాలు పోతున్నాయని కాదు. మనం ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా దానికి వెళ్ళి మనం ఇక్కడ నుంచి మేఘాల వరకు పైపులు పెట్టి పెట్రోల్ వేయాల, డీజిల్ వేయాలని ప్రయత్నించినా అది అయ్యే పని కాదు. మళ్ళీ లీక్ అయిపోవడమే. అది కదులుతుంటుంది, విడిపోతుంటుంది, కానీ నీళ్లు కురుస్తుంటాయి. నా మాటలు ఇవి వింటుంటే ఎవరికైనా అనిపించవచ్చు, సైన్స్ చదువుకున్న వాళ్ళు ఈయన పెద్ద చదువుకున్నట్లేడు అందుకే ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ అట్టి రీతిగా దాన్ని ఏర్పాటు చేసిన ఆ మహాదేవుణ్ణి జ్ఞాపకమే చేసుకోకపోతే ఎలా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం ఈ యోబు గ్రంథం. మేఘమా ఎక్కడ, వర్షమా ఎక్కడ, ఉరుము ఎక్కడ, మెరుపు ఎక్కడంటే అందరము సిద్ధంగా ఉన్నాం ప్రభు. ఎక్కడ పొమ్మంటామంటే పలానా చోటుకి వెళ్ళండి, నా బిడ్డల చెవిలో ఇది నేనే నడిపిస్తున్నానన్న విషయం వారికి అర్థమయ్యే విధంగా మీరు సాక్ష్యాలుగా కదలండి. మొన్న మంగళవారం రోజు ఇక్కడే అనుకుంటే బుధవారం బైబిల్ స్టడీలో చెప్పాను,
దేవుడు ఆ భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడట. భూమిని ఆకాశాన్ని దేవుడు సాక్షులుగా పెట్టి అవసరమైనప్పుడు పిలుస్తున్నాడు వాటిని. నేను పిల్లలను పెంచి గొప్పవారనిగా చేసి తిని ఇప్పుడు వారు నా మాట వినకున్నారని వారిద్దరిని పిలిచి మాట్లాడిస్తున్నాడు. ఏమంటారు మీరు? అవును ప్రభు, నిజమే. చూద్దాం 6వ వచనం. నీవు భూమి మీద పడు అని హిమముతో చెప్తున్నాడట. ఈ రైనీ సీజన్ అయిపోతానే ఇక వెంటనే మంచు వచ్చి కురుస్తుంది హిమం. వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఎవరెవరు విధేయత చూపిస్తున్నారు? ఒబీడియన్స్ అనే దాని గురించి ఆలోచించండి. విధేయత, ఒబీడియన్స్ అనే దాని గురించి. వర్షము వింటోందట ఆయన ఆజ్ఞాపించగానే. మహావర్షం వినిందట ఆయన ఆజ్ఞాపించగానే. హిమము వినిందట. హిమమా వెళ్ళు భూమి మీద పడు అనగానే ఆ హిమము వచ్చి భూమి మీద పడుతోందంట. ఉరుము ధ్వని చెయ్యి అంటే అవును ప్రభు నువ్వు చెప్పావు నేను చేస్తాను తండ్రి అన్నట్లుగా ఆ ఉరుము శబ్దం చేస్తుంది. మెరుపు వెలుతురుని చూపిస్తుంది, వెలుగును. ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు అనేది రీజన్ 7వ వచనంలో చెప్తున్నాడు. నంబర్ 7, 7వ వచనంలో. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అలా చదువుకుంటూ క్రిందికి వస్తే 8వ వచనంలో 8 దాటుకుని కూడా 9కి వస్తే మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. బంగాళాఖాతం వద్ద ఏర్పడిన అల్పపీడనం అన్నారే కానీ అప్పుడు వచ్చి అప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది అది? అదంతా కదా అక్కడ ఆ సముద్రంలో ఎలా పుట్టింది? ఆ మరుగు స్థానంలో నుండి తనను తుఫానుగా మార్చింది ఎవరు? దేవుడట. ఇదంతా చేస్తున్నది దేవుడట. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పై భాగమంతయు గట్టిపడును. 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపుమును. ఒక మేఘమును జలముతో నింపుతున్నాడట. ఇది ఎంత విచిత్రమైన ఇన్సిడెంట్ అంటే బాబా, మేఘంలో దేవుడు నీళ్లు నింపుతున్నాడట. మనమే ఇలాంటి ఖాళీగా ఈ శూన్యంలో ఇప్పుడు నా చెయ్యి ఇలా కదులుతుంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏ దానికి తట్టుకోకుండా చెయ్యి కదులుతోంది ఇలా. ఏరోప్లేన్ కూడా వెళ్తుంది మేఘాలు దాటుకొని. మేఘములోనికి ఏరోప్లేన్ వెళ్ళిపోయినప్పుడు ఆ క్లౌడ్లో నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది, ఎవరు అడ్డుకోరు దాన్ని. సరే అది నీళ్లు నింపుకొని ఉంది కదా అని మనం కూడా కొంచెం ఒక చెంబు నీళ్ళు తీసుకొని ఫ్లైట్లో, ఒకవేళ ఫ్లైట్ అంటే కాదులేండి హెలికాప్టర్ అనుకుందాం కొద్దిసేపు, హెలికాప్టర్లో మేఘంలో నీళ్లు పోసామనుకోండి పైన జనలేం పడుతుంది అది. కానీ దేవుడు పెట్టిన నీళ్లు మాత్రము ఆ మేఘంలో నుండి దేవుడు ఎక్కడ దానిని కురిపించమంటే అక్కడే అవి కురిపించి వెళ్ళిపోతుంటాయి. నా మాటలు ఒకవేళ ఇదేదో పిచ్చి లాగా వినపడుతూ ఉన్నాయేమో, ఒకవేళ ఎవరికైనా వినపడుతున్నాయేమో, ఇక్కడ కూర్చున్న వారు కాకపోయినా ఇక్కడ లైవ్లో వినేవాళ్ళు, లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఆన్లైన్లో వినేటప్పుడు. అందుకే దీన్ని ఏమన్నాడు 5వ వచనంలోని 2వ భాగంలో, మనము గ్రహింపలేని గొప్ప కార్యములట ఇవి. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు, మన ఊహకు అందని కార్యాలు అవన్నీ. హైదరాబాద్లో మంచి ఎండాకాలంలో మొక్కలకు నీళ్లు పోయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్రాక్టర్లు, లారీలు, ట్యాంకర్లలో పైప్ బట్టి మొక్కలకు వేస్తూ పోతుంటారు. కానీ వర్షాకాలం వచ్చేసరికి దేవుడు ఇంత సువిశాలమైనటువంటి దాన్ని ఎట్లా నీళ్లు పోసి వీటన్నిటిని తడుపుతున్నాడో, అన్ని మొక్కలకి నీళ్ళు అందజేయగానే ఎక్కడ చూసినా పచ్చనిదనం, ఆ పచ్చదనం ఎంత అద్భుతంగా కనబడుతుంటుంది. ఇది చూద్దామా? ఎవరు ఆజ్ఞాపించింటే ఇవి వింటున్నాయట మాటలు. దేవుడు ఆజ్ఞాపించగా ఈ ప్రకృతి వింటోంది. వింటోంది అని అంటే విని పక్కన పెట్టిందని కాదు, విని ఆయన చెప్పినట్లుగా అవి నడుచుకుంటున్నాయి, చేస్తున్నాయి పనిని, విధేయత చూపిస్తుంది. ప్రకృతి భయపడుతోంది.
దయచేసి గమనించండి. మీకు ఈ వచనాలు అర్థమవుతున్నాయో నాకు లేదో నాకు తెలియదు, కానీ ఈ 37వ అధ్యాయం యోబు గ్రంథంలో ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడు, దేవుడు జరిగిస్తున్నాడు, దేవుడు జరిగిస్తున్నాడు అని పదే 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 మనకు వినపడుతోంది. వర్షాన్ని రప్పిస్తున్నది దేవుడు. వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలంలో మంచు కురిపించేది కూడా దేవుడు. అదైపోయిన తర్వాత కొద్ది కాలానికి వేసవి కాలం, ఎండాకాలం రావటం, ఈ కాలములను ఋతువులను నడిపిస్తున్నది దేవుడు అని అంత స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది మనకు. చూడండి ఇంకా 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై, ఆయన వలన నడిపింపబడినవై. ఆగుదాం అక్కడ. అంటే ఈ మేఘాలను నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. నడిపిస్తున్న దేవుడు గొప్పవాడవుతాడా? నడిపించబడుతున్న ఈ మేఘం గొప్పదవుతుందా? నడిపిస్తున్న దేవుడే గొప్పవాడవుతాడు. దేవుడు ఆజ్ఞాపించగానే మేఘం వచ్చి కుమ్మరిస్తోందట. మనకు నిజంగా గ్రహింపు శక్తి, అర్థం చేసుకునే వివేచన శక్తి ఇవి ఉంటే ఈ రెండింటిలో గొప్పదెవరో, ఈ రెండింటిలో గొప్పవాడెవరో మనం అర్థం చేసుకుంటాం. ఏ రెండింటిలో? కదులుతున్న సృష్టి కదిలిస్తున్న దేవుడు. అర్థమవుతుందా? కదులుతున్న సృష్టి, దీనిని కదిలిస్తున్న దేవుడు. బైబిల్ తెలియజేసేది కదిలిస్తున్న, అనగా ఈ సృష్టిని కదిలిస్తున్న దేవుని గురించి తెలియజేస్తున్న గొప్ప సందేశం ఇది. ఎందుకు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి అనే మాటను చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఏం చేస్తున్నాడట? మత్తయి సువార్త 5:45, క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 6. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి అనే మాట ఉంది. ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కూడా ఆగుదాం. దేవుడు తన సూర్యుని అంటే మనం చూస్తున్న సూర్యుడిని చేసిందెవరు? పెట్టిందెవరు? ఆకాశము పైనున్న సృష్టికర్త అయిన దేవుడు, క్రైస్తవులుగా మనం పూజిస్తున్న దేవుడు. ఈ దేవుడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట. అంటే ప్రతిరోజు నీవిటి రీతిగా ఉదయించాలి అని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? సూర్యునికి ఆజ్ఞాపించాడు. సూర్యునికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పాడు కనుక నేను మనుషులు నివసిస్తున్న భూమి మీద ఉదయించాలి అని సూర్యుడు కదులుతున్నాడు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు గొప్పవాడవుతాడా? దేవుడు గొప్పవాడవుతాడా? దేవుడే గొప్పవాడవుతాడు. ఎందుకంటే దేవుడు చెప్పగా సూర్యుడు కదులుతున్నాడు, దేవుడు చెప్పగా మేఘం కదులుతోంది, దేవుడు చెప్పగా హిమము కురుస్తోంది, మంచు. ఎందుకు ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉందంటే మనుషులు తమ బుద్ధిని, జ్ఞానమును సద్వినియోగం చేసుకోవట్లేదు కనుక ఏది సరైనది, ఏది గొప్పది, ఎవరు ఉన్నతమైన వారు,
ఎవరు వీటన్నిటిని నడిపిస్తున్నారు అని గుర్తుపట్టలేక ఉన్నతమైన ఆయనను విడిచిపెట్టి ఆయన క్రింద పనివారుగా దూతలుగా పనిచేస్తున్న వారినే దేవుడు అని అనుకునే భ్రమలో, మాయలో, అబద్ధంలో ఉన్నారు. గనుకనే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది, చూద్దాం. మనుషులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంతవరకు విన్న మాటలేంటి? యోబు గ్రంథంలో ఆయన వలన నడిపింపబడిన మేఘాలు అని చదువుకున్నాం. మత్తయి సువార్తకు వచ్చేసరికి ఆయన తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట. ఇప్పుడు నేను ఒక వెహికల్లో వచ్చాను, ఇక్కడికి ఒక వాహనంలో వచ్చాను. నేను వెళ్ళి దాంట్లో కూర్చొని నడపకపోతే దాన్ని నడిపేవారు ఎవరు కూడా లోపలికి ప్రవేశించకపోతే ఎక్కడ పెట్టిన వాహనం అక్కడే ఉంటుందా, ఉండదా చెప్పండి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నేను పెట్టినది అక్కడే ఉంటుంది. అది కదలాలి అని అంటే నేను వెళ్ళి దాంట్లో కూర్చొని నడపాలి, లేకపోతే నేను కీ ఎవరికన్నా ఇస్తే ఆ కీ తీసుకొని ఇంకొకరు ఎవరైనా కూర్చొని నడపాలి. మనం లేకపోతే దానికి చలనం లేదు. ఇప్పుడు మీకంటే మీ కార్ చాలా గొప్పదండి అంటే బాగుంటుందా? మీకంటే ఆ వెహికల్ కంటే మీరే మనిషి కాబట్టి మీకే ఎక్కువ విలువ అండి. అప్పుడప్పుడు ప్రమాదాలు, యాక్సిడెంట్లు చోటు చేసుకున్నప్పుడు, రోడ్ల మీద యాక్సిడెంట్లు చోటు చేసుకున్నప్పుడు వెహికల్ బాగుందండి, ఏం కాలేదు కదా, వాహనం బాగానే ఉంది కదా అని అంటారా? లేకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ఏమండి ప్రాణాలతోనే ఉన్నారు కదా అంతా, ఎవరికేం కాలేదు కదా, ఎవరికేం కాలేదు కదా అని అంటామా? బండికి ఏమన్నా అయిందా అని అంటామా? బండి కంటే ముఖ్యం బండి మీద ప్రయాణం చేసేవారు ఆ బండిలో కూర్చొని ప్రయాణం చేసేవాళ్ళు. అర్థమవుతుంది కదా ఈ విషయం? ఇది అర్థమైతే సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట ఎవరు? దేవుడు. ఆయన చెబితే సూర్యుడు వస్తున్నాడు, ఆయన చెబితే మేఘాలు వస్తున్నాయి, ఆయన చెబితే భూమి తిరుగుతుంది. అందరూ యెహెజ్కేలు గ్రంథం తీశారుగా. 8వ అధ్యాయం 16వ వచనాన్ని చివరి మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలోని చివరి మాటలో వారి వీపులు యెహోవా ఆలయము తట్టును అన్నది చూడండి. 5వ లైన్లో ఉండొచ్చు. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న ఎవరికి? సూర్యునికి నమస్కారము చేయుచుండ్రి. ఎవరికి నమస్కారం చేస్తున్నారట? యెహెజ్కేలు గ్రంథంలో మనుషులు సూర్య నమస్కారం చేస్తున్నారట. బాబు సూర్యుడా, నీవే నాకు భగవంతుడవు, నీవే నాకు ఆధారము, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, కాబట్టి నీ అరచేతుల కింద నేను దీవించబడాలనుకుంటున్నా నిర్ణయం తీసుకుని ఒకరోజు ఒకడు మండు టెండలో సూర్యుడా నువ్వే నా దేవుడు అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో అలానే కూర్చున్నాడట. బాగా తల వెంట్రుకలుగా గురిగించుకొని గుండు చేయించుకొని కూర్చున్నాడట. అది కూడా మార్చ్ ఏప్రిల్ నెలల కాలంలో, ఇంకా చెప్పాలంటే మే మొదటి 2 వారాల్లో సూర్యుడా నన్ను కాపాడు, సూర్యుడా నన్ను కాపాడు అని అంటే చివరికి సూర్యుడు ఏం చేశాడు? సాయంత్రం అయ్యేసరికి ఎండ దెబ్బతో తొక్కి మండు టెండలలో వడదెబ్బకు లోపలన్నా ఉండింటే రేపు ఉదయం ఇడ్లీ వడ తినేటోడేమో. పోయి ఎండలో కూర్చున్నాడు. 2వ రోజు నుంచి కొబ్బరి నీళ్ళు తాగుతున్నా కూడా కుదరట్లేదు ఆరోగ్యం పరిస్థితి. ఎందుకు? నీ మతి చెడి సూర్యుడా నీవే నా భగవానుడు అని మనం ఒప్పుకున్నాం అక్కడ. కానీ బైబిల్ చెబుతుంది దేవుడు సూర్యుడిని కదిలిస్తున్నాడట. సూర్యుడా అనగానే చిత్తం నా ప్రభు. ఇంకా చెప్పనా, సూర్యుడిని కదిలిస్తున్న మన దేవుడు ఎంత గొప్పవాడో. ఒక సందర్భంలో సూర్యుడా ఆగిపో అన్నాడట. స్టాప్ అనగానే ఆ సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. చూద్దాం ఆ సందర్భం. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు నువ్వు వెళ్ళక ఆగు అన్నాడట సూర్యుడిని.
బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ నెంబర్ 10 వర్స్ నెంబర్ 12 and 13. 12 and 13. 12-13 వచనాలు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పగానే 13వ వచనంలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. నిజానికి ఈరోజు డేట్ ఎంత? సెప్టెంబర్ 1. యెహోషువ గ్రంథంలో ఈ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే ఈరోజు సెప్టెంబర్ 2 అయ్యేది, ఈరోజు సెప్టెంబర్ 2 అయ్యేది. ఎందుకు? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు సూర్యుడిని ఆపాడు, అక్కడే ఆగాడు. ఇంకేముంది? ఆ టైం మళ్ళీ రీస్టార్ట్ అయింది. అక్కడ కొంచెం లేట్ అయింది కదా, కొంచెం స్పీడ్కి వెళ్ళిపోంటే మెరుపులాగా అలా వచ్చేట్లా వెళ్ళిపోలేదు. అక్కడ సూర్యుడు ఆగాడు, టైం వచ్చింది, వెళ్ళిపోయింది. అక్కడ నిజం తెలుసుకోవాలి. ఈరోజు సండే, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కటి భోజనం చేయొచ్చేమో. కూర్చున్నప్పుడు ఇది చాలా బాగుంది కాబట్టి నేను తింటున్న భోజనమా, కూర నువ్వు చాలా గొప్పదానవి అని అంటామా? వండిన వంట ఎవరైతే చేశారో ఇది ఎవరు వండారు, చాలా బాగా చేశారండి అని వండిన వ్యక్తిని మనము అభినందిస్తామా? వండిన వ్యక్తిని అభినందిస్తాం. ఈరోజు మన యొక్క దయనీయమైన పరిస్థితి, యేసు ప్రభువు చెప్పిన నేనే సత్యం అనే మాటను చూసారా? నేనే మార్గము, నేనే సత్యము అనే మాట. ఆ నేనే సత్యము అన్న ఆ మాట సాతానుడు మనుషులకు అబద్ధంగా చూపిస్తున్నాడు. నువ్వు కాదు నాయన సత్యం, ఈ సూర్య భగవానుడే సత్యం, ఈ భూమండలమే భూమాత అనుకుని దీన్ని పూజించుకుంటూ అప్పుడు ఇవి చెప్తున్నాయి. నాన్న మా చేతిలో ఏమి లేదు, ఆయన సిట్ అంటే సిట్, ఆయన స్టాండ్ అంటే స్టాండ్, మా పరిస్థితి అది. ఆయన చెబితే మేము కదులుతున్నాం. వీళ్ళేమో హెచ్కెల్ గ్రంథంలో దేవునికేమో వీపు చూపిస్తూ సూర్యునికేమో నమస్కారాలు చేస్తున్నారు. ఆ సూర్యుడేమో నిన్ను తొక్కేస్తానంటున్నాడు, ఆయన నన్ను కదిలిస్తుంటే నేను వచ్చాను మీ వద్ద, కానీ సూర్యుడు చెబుతున్నాడు. ఇన్ని గొప్ప విషయాలు. సూర్యుడు వింటున్నాడు దేవుని మాట, లేదా సూర్యుడు వింటోంది, చంద్రుడు వింటున్నాడు దేవుని మాట, మేఘాలు వింటున్నాయి దేవుని మాట, హిమము వింటోంది దేవుని మాట, ఉరుములు ధ్వని దేవుడు చెప్పగానే అవి పుడుతున్నాయి, మెరుపు పుడుతోంది ఆయన చెప్పగానే. నీవు చెబితే నేను పాటించను అని చెప్పిన సందర్భం సూర్యుడు అనలేదు, చంద్రుడు అనలేదు, భూమి అనలేదు, మేఘాలు అనలేదు, వర్షం అనలేదు, హిమము అనలేదు, ఉరుములు అనట్లేదు, మెరుపులు అనట్లేదు, మేఘాలు అనట్లేదు. ఆయన ఏమి చెబితే అవి వింటున్నాయి. ఇదే మాటనే మనుషులతో మరియమ్మ తల్లి ఆ రోజు కానాను ఊరిలో మీరు తినే కానా కొరకు వచ్చారేమో. కానా అంటే తినడమే కదా, భోజనం. నో, కానా అనే ఊరిలో మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే 3 పదాలతో మేరీ ద మదర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, మరియమ్మ తల్లి ఈ ప్రపంచానికి 3 పదాలతో గొప్ప సువార్త చెప్పింది. వండర్ఫుల్ గాస్పెల్. ఏం చెప్పిందో చూద్దామా? కానా అనే ఊరిలో, ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? అన్న ఇక్కడ ఎనీబడి ఉందా బ్రదర్? ఒకసారి మైక్ ఇవ్వండి, చదవగలరా? విల్ యూ రీడ్ బ్రదర్? ఎస్. నేను చెప్పే వచ్చిన మీరు ఒకసారి చదవండి. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 5. సౌండ్ వస్తుంది కదా, చెక్ చేసి చదవండి. అక్కడ వినోద్ బ్రదర్ గారి దగ్గర. Gospel of John chapter number 2 verse number 5. Jesus' mother then told the servant
Do whatever he tells you. డూ వాట్ ఎవర్ He tells you. డూ వాట్ ఎవర్ హీ సేస్. అదేనా మీనింగ్ అక్కడ? Sir. ఒకసారి నా ఇంగ్లీష్ బైబిల్ తీస్తాను ఆగండి ఇక్కడ. అంటే ఆన్లైన్లో వస్తుంది కనుక అందరికీ ఉపయోగపడాలని చదువుతున్నాను అంతే. Gospel of John chapter number 2 verse number 5. His mother said to the servants, do whatever he tells you. అది ఇంగ్లీష్లో do whatever he tells you. Do whatever he tells you. తెలుగులో ఏముంది? ఆయన మీతో చెప్పునది చేయుడనండి. 3 అన్నాను, అది 4 పదాలు. 4 పదాలలో తెలుగులో లోకానికి రక్షణార్థమైన ఒక మాట చెప్పింది ఆవిడ. ఏం చెప్పిందో తెలుసా? డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అంటే అర్థం ఏంటి? వాట్ ఎవర్ అనే ఇంగ్లీష్ పదం ఆయన మీతో ఏమి చెప్పినా చేయండి అని అంతే. ఆయన మీతో చెప్పినది చేయడం చెప్పింది ఆవిడ. ఆయన మీతో చెప్పింది చేయండి, ఏమాత్రం నోరెత్తకండి చెప్పింది ఆవిడ. వార్నింగ్ అది. ఎన్నో సందర్భాల్లో వినింటాం మనం ఇది. కానాను ఊరిలో యేసు ప్రభు విందుకెళ్తే ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఆ బాణల్లో నీళ్లు నింపమని చెప్పాడు. నింపమని చెప్పగానే ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి వివాహంలో యేసు ప్రభు ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ఆ డైరెక్షన్లో మనం విన్నాం ఆ వాక్యాన్ని, ఆ సందర్భాన్ని. ఆ కోణంలో ఆలోచించాం. కానీ అక్కడ మరియమ్మ తల్లి ఒక మాట చెప్పింది. అక్కడ పరిచారకులకు చెప్పిందట. పరిచారకులకు చెప్పింది ఆవిడ. ఏం చెప్పింది పరిచారకులకు? డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అని చెప్పింది ఆవిడ. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఈయన ఏం చెప్పితే అది చేయండి అని చెప్పింది ఆవిడ. ఎలా ఉంది అక్కడ? ఆ మాట ఎలా ఉంది చూడండి. అది ఈయన నాకు శరీరాన్ని బట్టి నా గర్భాన పుట్టాడు కనుక నాకు జ్యేష్ఠ కుమారుడు, కానీ నేను కూడా ఆయన దాసురాలనే. నేను కూడా ఆయనకు లోబడి జీవించాల్సిందే. గబ్రియేలును దేవదూత వచ్చి వారికి వివాహం అవ్వకముందే కన్యకగా పరిశుద్ధురాలుగా ఆవిడ ఉన్నప్పుడు గబ్రియేలును దేవదూత వచ్చి దేవుడు నీ గర్భాన లోకరక్షకుని పుట్టించబోతున్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరగబోయేది అని చెప్పగానే అమ్మమ్మ నన్ను చూసుకోవద్దు ప్రభువా, వేరే వాళ్ళని చూసుకో అనలేదు ఈవిడ. ఆ దేవుని ఆజ్ఞకు విధేయత చూపించింది అక్కడ మరియమ్మ తల్లి. అలా అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆవిడ ప్రపంచానికి ఒక మాట చెప్పింది ఈ కానాన విందులో. ఏం చెప్పిందంటే, ఆయన మీతో చెప్పునది చేయండి. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అంటే అర్థం ఏంటి? ఆయన ఏమి చెప్పినా మీరు చేయండి. ఆయన ఏం చెప్పినా చేయండి. ఒక్కటి కూడా మీరు దానిని చేయకుండా అతిక్రమించకండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు తల్లితో అమ్మ నాది ఇంకా సమయం రాలేదు అన్నప్పటికీ అందరి ఎదుట తల్లికి విధేయత చూపించాలని, నేను ఇప్పుడు తల్లికి ఎదురు తిరిగితే మిగిలిన వాళ్ళు కూడా నన్ను చూసి నేర్చుకుంటారు, కాబట్టి తల్లిని సన్మానించాలి, అప్పుడు వీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలనే ఉద్దేశంతో శిష్యులు చుట్టూ అందరూ చూస్తుండగానే ఇది అక్కడ బాణలు ఉన్నాయి, వాటిని నీళ్లతో నింపుడు అని చెప్పాడు. అక్కడ కండిషన్, జాగ్రత్తగా వినండి ఆ స్టేట్మెంట్. సరే తల్లి చెప్పింది కదా, నేను వెళ్ళి చెరువులో నుండి నీళ్లు మోసుకొస్తాను, నేను నింపుతాను అనలేదు. అక్కడ పరిచారకులకు చెప్పాడు. పరిచారకులకు చెప్పి ఆ బాణంలోనికి నీళ్లు మీరు పోయండి అని చెప్పాడు. అక్కడ ఒక వ్యక్తి మరొకరికి చెబుతూ పని చేపిస్తున్నాడు అనంటే, ఒక వ్యక్తి మరొకరికి చెప్పి పని చేపిస్తున్నాడంటే, వీరిద్దరిలో ఉన్నతమైన స్థాయి ఎవరిది? పని చేస్తున్నవాడా చేయిస్తున్నవాడా? చేయిస్తున్నవాడు. అంటే మీరు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని చెప్పినప్పుడు
ఆయన అధికారంతో చెప్తున్నాడు, అక్కడ అథారిటేటివ్గా చెప్తున్నాడు, అధికారంతో చెప్తున్నాడు. ఆ అధికారముతో వెలువడిన ఆ ఆజ్ఞకు పరిచారకులు ఏం చేస్తున్నారు? విధేయత చూపిస్తున్నారు, ఒబీడియన్స్ చూపిస్తున్నారు. ఇంతవరకు మేఘాలు, సూర్యుడు, చంద్రుడు అంతా ఏదేదో విన్నాం కదా అని అనుకున్నారేమో. ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ ప్రకృతిలో ఉన్న పరిచారకులుగా ఉన్న మేఘాలు, సూర్యుడు, చంద్రుడు అందరూ విన్నారు. ఆయన శరీరధారిగా వచ్చి ఆ కానాన విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ పరిచారకులకు చెప్పాడు, మీరు నింపండి అని. ఆయన చెప్పగానే పరిచారకుల స్పందన ఎలా ఉందంటే, వారు బాణలు ఎంతవరకు నింపారో చూద్దాం. అక్కడ 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని ఎంతవరకు నింపారు? అంచుల మట్టుకు నింపారట. అంచుల మట్టుకనంటే కింద అంచుల, పై అంచుల? పై అంచులు. కింద అంచులు నింపితే ఎట్లా తోడుకొని వెళ్తారు? అంటే ఇంకొక చుక్క నీళ్లు పోసినా కూడా అవంతా కింద పడిపోతుంది. అంత అంచుల వరకు నింపేశారు అది. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉండింటే ఏమనే వాళ్ళు తెలుసా? బాణ ఇంత హైట్ ఉంది, ఇంత ఎత్తుంది ప్రభువా, దీన్ని నింపాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఫస్ట్ ఒక 4 జగ్గులు నీళ్లు పోస్తాం, ఫస్ట్ 4 లీటర్లు పోస్తాం ఇంత పెద్ద బాణలు. అసలు నువ్వు చేయగలవో లేదో కొంచెం ఈ 4 లీటర్లను నువ్వు ద్రాక్షరసంగా ఫస్ట్ మార్చు. పని జరుగుతుందంటే అప్పుడు మిగిలిన నీళ్ళు నింపుతాంలే. ఊరికనే డ్రమ్ము మొత్తం నింపిన తర్వాత నువ్వు ఏమి చేయకుండా వాళ్ళకి నీళ్ళు పోయమంటే ఎక్కడి నుంచి అవుతుంది ప్రభువా అని అనకుండా అక్కడ పరిచారకులు ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆ బాణలు పొంగి ప్రవహించేంత అంచుల వరకు నింపేశారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? నేటి కాలంలో చాలా సందర్భాలలో నేను విన్నది, కొందరు దేవునికి మొక్కుబళ్ళు చేసుకుంటారట. మొక్కుబళ్ళు చేసుకొని వారికి బోధించి ఉపదేశించేవారు కూడా అలానే అప్పుడప్పుడు కనబడుతుంటారు సమాజంలో. ఏమని చెప్తారు తెలుసా? మీరు పలానా మందిరానికి వరుసగా 7 వారాలు వెళ్ళండి, వరుసగా 7 వారాలు వెళ్ళి మొక్కుకోండి. మీరు మొక్కుకున్నది 7 వారాలలో జరిగిందా సరి, 7 వారాల్లో జరగలేదనుకోండి, అంతే వదిలేసేయండి, ఆ తర్వాత మీరు అనుకున్నది వెళ్ళిపోండి. అలా దేవుణ్ణి ట్రయల్ అండ్ టెస్టింగ్గా మారుస్తున్నారు. 4 వారాలు వరుసగా రమ్మా, నువ్వు కోరుకున్న కోరికలు తిరుగుతాయి లేదో చూద్దామని. 4 వారాలు కాదు కదా, 4కి ఇంకో 4 వచ్చినా కూడా జరగలేదంటే ఇంకా ఆ తర్వాత వదిలేసుకో. ఇలా దేవుని యొక్క ఔన్నత్యాన్ని క్రైస్తవ సమాజంలోనే తమ స్వార్థం కొరకు ఆయన చేయగలడో లేదో అని పరిశీలిద్దామని టెస్టింగ్ కొరకు వస్తూ ఆయా మందిరాలను లేదా ఆయా క్రైస్తవులుగా కొందరు పుణ్యక్షేత్రాలుగా భావించే కొన్ని స్థలాలకు వెళ్ళి ఇలాంటివన్నీ చేస్తుంటారు. అసలు ఆయన చేయగలడో లేదో అని అనుకోవడమే అవిశ్వాసం. యువర్ అన్ అన్ఫెయిత్ఫుల్ పర్సన్. ఇక్కడ కానాన ఊరిలో 7వ వచనంలో ఆ బాణాలు నీళ్లతో నింపుడు అని అంటే ఆయన చెప్పాడు కనుక అంచుల మట్టుకు నింపారట. అంచుల మట్టుకు అంటే నిండుగా దాన్ని నింపి యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ ఏ మాట అయితే చెప్పిందో, ఆయన మీతో చెప్పునది చేయండి. అసలు ఆవిడ విశ్వాసం చూడండి, ఆవిడ విశ్వాసం. ఎందుకంటే 11వ వచనంలో యేసు ప్రభు చేసిన సూచక్రియలలో ఇది మొదటి సూచక్రియ అట. మొదటి సూచక్రియ. అంతవరకు మరియమ్మ కూడా అలాంటి సూచక్రియ చూడలేదు. అర్థమవుతుంది? 11వ వచనంలో ఏముంది? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి, అంటే తల్లి అయిన మరియమ్మ యేసు ప్రభువును గురించి, ఆయన సూచక్రియల అద్భుతాల గురించి ఎలా విశ్వాసం ఉంచింది? ఆయనను గూర్చిన విషయాలు సూచక్రియలుగా చూడకపోయినా ఆవిడ నమ్మింది ఈయనలో శక్తి ఉందని.
మన విశ్వాసం. అనుమానిస్తున్నామేమో, యేసు ప్రభు దేవుడో కాదో అనే సందిగ్ధంలో ఉన్నామేమో. కొద్ది రోజులు చూసి మంచిదో కాదో పరిశీలించి ఆ తర్వాత ఆయన వెంబడిద్దాంలే అని అనుకునే పరిస్థితి ఉందేమో. ఒకటి చెప్పనా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కళ్ళెదురు కనబడుతూ ఉండగా, లేకపోతే వారు కొన్ని సందర్భాల్లో బాల్యంలోనే కన్ను మూస్తారు. పసిపిల్లలుగా ఉన్నప్పుడే కన్ను మూసినప్పుడు పెద్దవాళ్ళు ఇదిగో నాయన ఈవిడే మీ తల్లి, ఈయనే మీ నాన్న అని చూపిస్తారు. ఆ బిడ్డ ఇంకా దాన్ని నమ్మి ఏం చేయాలి? జీవితకాలం అంతా మా అమ్మ నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారని నమ్మి విశ్వసిస్తారు. ఎంత కాదన్నా వారే ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, పెంచినవారే. అలా ఎదుగుచున్న బిడ్డలు తల్లిదండ్రులు బ్రతికున్నా కోల్పోయినా ఏ స్థితిలో కూడా వీరు నిజంగా మా అమ్మనో కాదో మా నాన్ననో కాదో కొంచెం టెస్ట్ చేసి పరిశీలించి తెలుసుకుందామనే ఆలోచన మనకు ఉండదు. నమ్ముతాం ఈవిడే మా అమ్మ, ఈయనే మా నాన్న. పిల్లలకు తల్లిదండ్రులను ఇచ్చినటువంటి దేవుణ్ణి విషయంలో మాత్రం అనుమానిస్తూ ఉంటాం. చూడండి, ఈయన మా దేవుడో కాదో. ఎవరు నీకు ఆ బుద్ధిని పుట్టిస్తుంది? నిజమైన దేవుణ్ణి మనకు పరిచయం చేయకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏం చేస్తుంటాడట? గుడ్డితనం కలుగజేస్తుంటాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ నంబర్ 4. సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ నంబర్ 4, 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. మనకు గుడ్డితనము కలుగు చేశాడు సాతానుడు, అపవాది అన్నవాడు. ఇంకా అనుమానించుకుంటూనే పోతామా? జీవితకాలం అంతా నిజమేంటో తెలుసుకోలేమా? సత్యం తెలుసుకోకపోతే. మొన్న ఒకటి యూట్యూబ్లో ఏదో చూపిస్తున్నాడు, 2 చేతుల్లో రైస్ బియ్యం పెట్టుకున్నాడు. ఇలా చూడ్డానికి మన కళ్ళకు 2 బియ్యం లాగానే ఉన్నాయి. ఒకటి వండుతుంటే అన్నమైంది, ఇంకొకటి వండుతుంటే ప్లాస్టిక్ తీగలాగా సాగుతుంది. ఇలా ఏంటనంటే ప్లాస్టిక్తో తయారు చేస్తారట. అక్కడక్కడ బియ్యంలో మిక్స్ చేసి 1 కేజీ రైస్ అమ్మాలి అని అంటే దానిలో కొంచెం మిక్స్ చేస్తే ఒక 100 గ్రాములు సేవ్ చేసుకున్న ప్రాఫిటేగా. మనం తినే ఉల్లిపాయ, గార్లిక్ కూడా ప్లాస్టిక్ దాంట్లో తయారు చేసి పంపిస్తున్నారట. ఏందిగా? పోనీ ఉప్మా రవ్వ కొనుక్కొని ఉప్మా చేసుకుందాం, బ్రతుకు బియ్యం అంటే కల్తీ అయింది అనుకుంటే అక్కడక్కడ సముద్రం దగ్గరనో నదుల దగ్గరకు వెళ్ళి ఇసుకను తీసుకొచ్చి అక్కడక్కడ మిక్స్ చేసి ఉప్మా రవ్వలో కలిపేస్తున్నారు. కొంచెం అక్కడక్కడ, అంత కల్తీ. అసలు బైబిల్ నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యకాలంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బైబిల్ ఇన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడింది. ఎందుకు? వై? ఈ భూమి మీద భాషలు మాట్లాడేవారు అనగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, ఇంకేమేమి భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయింది. ఇన్ని భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ అయ్యిందంటే దాని వెనకల కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? నీకు అర్థమయ్యే భాషలో నువ్వు చదువుకుని నువ్వు సత్యం తెలుసుకో. అండర్స్టాండ్ ద ట్రూత్ బై సీయింగ్ విత్ యువర్ ఓన్ ఐస్, బై రీడింగ్ విత్ యువర్ ఓన్ విజ్డమ్. ఓన్ విజ్డమ్ అంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో దాన్ని చదువుకో. ఇన్ని భాషల్లో లేకపోతే జరిగే ప్రమాదం ఏంటి? దేవుని గ్రంథము అని మిగిలినవి ఏవేవైతే కనబడుతున్నాయో అన్ని భాషల్లో లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటనంటే ఆ మదటంగా ఉన్నవాడు ఏది చెప్పినా కూడా మనం నమ్మాల్సిందే. యు ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ది అదర్ పర్సన్, థర్డ్ పర్సన్. వాడు కరెక్ట్ చెప్తున్నాడో రాంగ్ చెప్తున్నాడో మనకేం తెలుస్తుంది? అయినా 200 వరకు భాషల్లో ఇది తర్జుమా చేయబడిందనంటే ఇంచుమించుగా
దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చి ఇది అవసరం ఉంది కనుక పంపించాడు. మనం మొబైల్ ఫోన్ కొనుక్కున్నాం, వాడుకుంటున్నాం, చిన్న బాక్స్. ఆ మొబైల్ ఫోన్తో పాటు ఒక బుక్ ఇస్తాడు, దాన్ని మాన్యువల్ అంటాం మనం. ఆ మాన్యువల్ తెరిచి చూస్తే కొంచెం ఇంగ్లీష్ ఉంటుంది, కొంచెం జపాన్ ఉంటుంది, కొంచెం కొరియా ఉంటుంది, కొంచెం హిందీ ఉంటుంది, ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. ఆ మాన్యువల్లో అన్ని భాషలు పెట్టి రాయడానికి గల కారణం ఏంటి? ఆ ఫోన్ కొనుక్కున్నోడు ఒకవేళ సంబంధించిన వాడైతే ఇది ఇంగ్లీష్లో ఉంది, అంతా తప్పే, ట్రాన్స్లేషన్ తప్పు చేశారని చెప్పచ్చా? బాబు, నువ్వు జపాన్ వాడివి కనుక నీకు అర్థమయ్యే భాషలో అది రాస్తుంది, చదువుకొని తెలుసుకో. దేవుని ప్రేమ, గాడ్స్ లవ్ అనేది అందరికీ అర్థం అవ్వాలని అంత దగ్గరకు తీసుకొచ్చాడు. ఆల్రైట్, వచ్చేద్దాం యోహాను సువార్త 2వ అధ్యాయం దగ్గరికి. మనం అనుమానించడం మానేసి అక్కడ కానాను విందులో ఆ పరిచారకులు ఏం చేశారట? అంచుల మట్టుకు నింపారట. చూద్దామా? 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వారేమో అంచుల మట్టుకు నింపారు బాణలను. మనకున్న బాధ్యత చూద్దామా? 24వ అధ్యాయం మత్తయి సువార్త, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 24. వారు నమ్మారు కనుకనే ఆ బాణల యొక్క అంచుల మట్టుకు నింపి, ప్రభువా నువ్వు చెప్పినట్లు మేము చేశాము, బాణలు నిండుగా ఉన్నాయని చెప్పాడు. మత్తయి సువార్త 24. అందరు తీయండి, పర్లేదు తీయండి. వచనం చెప్పే ముందు ఎక్కడి నుండి వచ్చాము మనము? యోహాను సువార్త 2లో వారు బాణలను అంచుల మట్టుకు నింపారట. ఇంక ఇంతే ప్రభువా, అయిపోయింది, అంచుల మట్టుకు, దాని ముగింపింతే, అంతం వరకు. ఇంకా నువ్వే చూసుకో ప్రభువా, నింపమన్నావు, మేము నింపాము, అయిపోయింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు, మీరు ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ అందరికీ సర్వ్ చేయండి, అందరికీ వడ్డించండి. దాన్ని వాళ్ళ అంచుల మట్టుకు నింపి వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు మనకున్న బాధ్యత 13వ వచనం, మత్తయి సువార్త 24:13. వారు అంచుల మట్టుకు నింపారు, మనమేమో అంతము వరకు నమ్మాలి, విశ్వసించాలి, సహించాలి. వారు అంచుల మట్టుకు, మనం అంతం వరకు. వారు బాణలను నీళ్లతో నింపారు, మనము ఈ శరీరము, మన జీవితం అనే దాన్ని విశ్వాసంతో నింపుకోవాలి చివరి వరకు. ప్రభువా కొంచెమేమో ఒక 70% నేను నిన్ను నింపుకుంటాను, ఇంకొక 30% మాత్రమే నాకు ఇష్టమైన దాన్ని నేను మార్చుకుంటాను అని మనం అటు ఇటు ఉన్నాం అనుకోండి, చాలా ప్రమాదం. ఇది ఎలాంటిదంటే, ప్రభువా కాదు కానీ ఇంట్లో మనం భోజనం చేసేటప్పుడు మొదటిగా కొంచెం అన్నం వేసుకొని తింటున్నాం. ఫస్ట్ రౌండ్లో అన్నం తింటాను, సెకండ్ రౌండ్లో విషం తింటాను అంటే అవుతుందా? చెల్లదు. మొదటి రౌండ్లో అన్నమే తినాలి, సెకండ్ రౌండ్లో కూడా అన్నమే తినాలి, సెకండ్ రౌండ్లో కూడా అన్నమే తినాలి. నేను మొదటి రౌండ్లో అన్నం తింటాను, సెకండ్ రౌండ్లో విషం తింటానంటే చెల్లదు. నేను కొంచెం యేసు ప్రభువును పెట్టుకుంటాను, కొంచెం యేసు ప్రభు కానిదాన్ని కూడా పెట్టుకుంటానంటే చెల్లదు. నువ్వు ఒక్కదానితో నిండుకోవాలి. వాళ్ళు అక్కడ బాణలు నింపేటప్పుడు కూడా, ప్రభువా మేము ఇంతవరకు వాటర్ నింపాము, ఇంకా కొంచెం 20-30% పెండింగ్ ఉంది, కొంచెము అప్పుడప్పుడు కాకి దాహమైనప్పుడు ఒక రైము చూసా, కావు రాళ్ళు ఒకటి తెచ్చెను, ఆ రాళ్ళని నింపగానే మళ్ళీ నీళ్ళు వచ్చాను పైకి. అలా రాళ్ళతో కూడా నింపుకోకూడదు, దేవుడు చెప్పినట్లు ఆ బాణం నీళ్ళతోనే నింపాలి. ఫస్ట్ రౌండ్లో ఎక్కువ భోంచేసినా, సెకండ్ రౌండ్లో కొంచెం విషం తీసుకున్నా చావే. విందామా ప్రియులారా? జాగ్రత్తగా విన్నా. యోహాను సువార్త 2వ అధ్యాయం మన వాక్య పట్టణం ముగించుకుందాం. ఎవరితో చెప్పాడట యేసు ప్రభు? మీరు నింపండి అని చెప్పాడు. అక్కడ మీరు నింపండి, మీరు తర్వాత
మరియమ్మ గారు కూడా చెప్పిండేది, ఆయన మీతో చెప్పించేయండి. మీతో అంటే అక్కడ పరిచారకులు ఎక్కువ మంది ఉన్నారు కనుక, ఈ పరిచారకులు అందరికీ ఒకటే పని. ఏం పని? బాణలు నింపే పని. అందులో కొందరు పరిచారకులు నువ్వు వెళ్ళి బాణం నింపు, నేను గ్లాస్ నింపుకుంటానంటే చెల్లదు. అందరూ ఒకే పని చేయాలి, అందరూ విధేయత చూపించాలి. పరిచారకులు అందరూ ఒకే పని చేయాలి. ఈ భూమి మీద ఉన్న మనమంతా ఆ మహాదేవునికి మనం ఏమై ఉన్నాం? పరిచారకులం, పరిచారకురాండ్రం. అందరము కలిసి ఆయన చెప్పినట్లుగా వ్యక్తిగతంగా మనం అందరము ఆయనకి ఏం చూపించాలి? ఒబీడియన్స్ చూపించాలి, విధేయత చూపించాలి. దీనికి సంబంధించి ఇంకా వినాల్సిందే చాలా ఉంది. టైం అయిపోయింది మనకు కనుక వచ్చే వారము మిగిలిన సందర్భాన్ని మళ్ళీ విందాం. అంతవరకు సెలవు, ప్రార్థన చేసుకుని మనం సెలవు తీసుకుందాం. సెలవు తీసుకోవడం అంటే ఏంటి? వాక్యానికి సెలవు. మిగిలినది ముందుకెళ్దాం. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను తండ్రి. నా ప్రభువా, మీరు మాకు నేర్పించిన ఈ వాక్యంలో ఈ ప్రకృతి అంతా మీకు లోపడింది. ఆ కానాను విందులో పరిచారకులు కూడా అక్కడ వింటున్నారు యేసు ప్రభు చెప్పిన మాట. కానీ ఈరోజు అంతం వరకు మేము ఈ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామో లేదో మమ్మల్ని మేము పరిశీలించుకుని యేసు ప్రభుతో జీవించుటకు, పరలోకానికి ప్రవేశించలాగిన సహాయం చేయమని వేడుకొంచు. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.